మీరు ప్రాక్టీస్ చేసేటటువంటి బ్రహ్మచర్యం అనేది బ్రేక్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే ఈ కారణాలు అనేవి ఇవి ప్రతి ఒక్క వ్యక్తిని అతని డైలీ లైఫ్లో ప్రభావితం చేస్తాయి. సో మీరు కనుక ఆ మిస్టేక్స్ ఏంటి అని మీరు ముందుగా వాటిని తెలుసుకున్నారనుకోండి, మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ బ్రహ్మచర్యం అనే జర్నీలో ముందుకు వెళ్ళిపోతారు. అలాగే మీ బాడీలో తయారయ్యేటటువంటి లైఫ్ ఫోర్స్ని మీరు కాపాడుకున్నవారు అవుతారు. ఇప్పుడు చెప్పేటటువంటి మిస్టేక్స్లో ఏ ఒక్కటైనా సరే మీరు చేశారనుకోండి, బ్రహ్మచర్యం నుండి వచ్చే బెనిఫిట్స్ని మీరు పొందలేరు. సో ఇప్పుడు చెప్పేటటువంటి ప్రతి పాయింట్ని చాలా జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ఫ్రెండ్షిప్. ఈ రోజుల్లో ఉన్న అబ్బాయిలు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవట్లేదు. అదేంటంటే ఎటువంటి ఫ్రెండ్స్ని వారి స్నేహితులుగా సెలెక్ట్ చేసుకోవాలి అని. కొంతకాలం కిందట కనుక మనం చూసినట్లయితే, అంటే కొన్ని డెకేడ్స్ కిందట అబ్బాయిలందరికీ ఈ విషయం చాలా బాగా తెలుసు. అదేంటంటే ఒకే ఒక్క చెడు స్నేహితుడి వల్ల వారి జీవితం అనేది కంప్లీట్గా నాశనమయ్యే ఛాన్స్ ఉందని వారికి చాలా బాగా తెలుసు. ఆ టైంలో వారు ఒక స్నేహితుడిని ఎంచుకోవడానికి వారు చాలా టైం తీసుకొని చాలా శ్రద్ధగా వారి గుణాన్ని, వారు ఇలాంటి వారు అని 1కి 10 సార్లు ఆలోచించి కానీ అతన్ని వారి స్నేహితుడిగా ఒప్పుకునేవారు కాదు. బట్ అదే మనం ఈ రోజుల్లో కనుక చూసినట్లయితే, ఈ రోజుల్లో ఉన్న అబ్బాయిల్లో ఎవరికైతే వారిలాగే చెడు అలవాట్లు లేదా వారికంటే ఎక్కువగా చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులతో మాత్రమే వారు ఫ్రెండ్షిప్ని చేయడం ఇష్టపడుతున్నారు. ఇలా వారు వారితో స్నేహం చేయడం వల్ల వారు చాలా వీక్గా, బలహీనంగా మారిపోతున్నారు. మీకు గనక ఒక 5గురు చెడు స్నేహితులు ఉన్నారనుకోండి, మీరు కూడా అందులో ఒక 6వ వ్యక్తిగా మారుతారు. సో ఇటువంటి వారితో మీ సమయాన్ని వృధా చేసే బదులుగా మీతో మీరు టైం స్పెండ్ చేస్తూ సరైన రూల్స్ని ఫాలో అవుతూ ఉన్నారనుకోండి, మీ లోపల ఉన్నటువంటి ఇన్స్టింక్ట్ అనేది వర్క్ చేయడం మొదలవుతుంది. ఇలా కావడం వల్ల మీరు వితిన్ సెకండ్స్లోనే గుర్తుపట్టేస్తారు మీ ముందున్న వ్యక్తిని మీరు మీ ఫ్రెండ్గా మార్చుకోవచ్చా లేదా అని. నెంబర్ 2, సోషల్ మీడియా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు మీరు సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారా లేదా సోషల్ మీడియానే మిమ్మల్ని యూజ్ చేస్తుందా? ఒక 10 సెకండ్స్ దీని గురించి ఆలోచించండి. మీరు ప్రతిసారి కొంత టైమే అని ఈ సోషల్ మీడియాలోకి వచ్చి ప్రతిసారి ఈ సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ ఉంటూ మీకు ఎందుకు పనికి రానటువంటి ఏదో ఒక కొత్త ట్రెండ్ గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఇలాంటి ఆలోచనలతో ఉన్న శరీరంలో ఈ లైఫ్ ఫోర్స్ అనేది వృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారా? నో, నెవర్. అలా అస్సలు జరగదు. సో అందుకనే ఈ సోషల్ మీడియాతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సోషల్ మీడియాలో ఏం చూడాలి, ఎవరిని చూడాలి అనే విషయంపై మీరు చాలా సెలెక్టివ్గా ఉండాలి. నెంబర్ 3, స్లీప్. ఎవరైతే వారు పడుకున్నప్పుడు క్వాలిటీ స్లీప్ని పొందలేరో వారెప్పుడూ కూడా ఈ బ్రహ్మచర్యం యొక్క బెనిఫిట్స్ని గుర్తించలేరు. వారిలా చేయడం వల్ల ఎవ్రీడే వారి యొక్క టెస్టోస్టెరాన్ అండ్ మైండ్ని వారు ఎవ్రీడే, డే బై డే వాటిని బలహీనంగా మారుస్తూ వస్తుంటారు. సో అందుకనే ఈ రోజు నుండి మనం ఈ 10-3-1 రూల్ని ఎటువంటి సాకులు చెప్పకుండా ఫాలో అవుదాం. ఎందుకంటే ఇక్కడ మన హెల్త్కి మించినది మరేం లేదు. సో మీరు పడుకునే 10 గంటల ముందు నుండి ఎటువంటి కాఫీ కానీ లేదా టీ లాంటివి తీసుకోవడం కంప్లీట్గా ఆపేయండి. ఇవి జస్ట్ మీకు ఒకవేళ అలవాటు ఉంటేనే. అలాగే పడుకునే 3 గంటల ముందు నుండే తినడం ఆపేయండి. పడుకునే 1 గంట ముందు నుండే కంప్లీట్గా ఈ టెక్నాలజీని వాడడం ఆపేయండి. నో టీవీ, నో కంప్యూటర్, నో మొబైల్, నథింగ్. ఈ రూల్ అనేది మీ యొక్క క్వాలిటీ ఆఫ్ స్లీప్ని చాలా వరకు బెటర్గా మారుస్తుంది. నెంబర్ 4, ఎమోషనల్గా కంట్రోల్లో లేకపోవడం. చూడండి, మీరు ఒక అబ్బాయి అయితే మిమ్మల్ని ఎవరైనా ఎమోషనల్ అయ్యేలా చేశారనుకోండి, దీని అర్థం ఏంటంటే మీరు వారి కంట్రోల్లో ఉన్నారని అర్థం. అందుకనే మీ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. అలాగే వీటిని చాలా ఎఫెక్టివ్గా ఎలా వాడాలో తెలుసుకోండి. నెంబర్ 5, బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు ఎటువంటి యోగాసనాన్ని మీరు ప్రాక్టీస్ చేయకపోవడం. మీరు కనుక వజ్రాసనం లేదా సర్వాంగాసనాన్ని కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశారనుకోండి, దీనివల్ల మీ ఫిజికల్ బాడీ యొక్క స్ట్రెంత్ అనేది పెరగడంతో పాటుగా మీలో ఉన్న లైఫ్ ఫోర్స్ అనేది కూడా పైకి ప్రవహించడం మొదలవుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో ఉన్నటువంటి ఏ మిస్టేక్ అయినా మీకు రిలేటబుల్గా అనిపించి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, మీరు కనుక బ్రహ్మచర్యాన్ని ఎలా ఫాలో అవ్వాలని చాలా ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు బ్రహ్మచర్యాన్ని ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫాలో అవ్వడానికి మేము మన ఫ్యాప్ అండ్ సేమ్ రిటెన్షన్ కోర్సులో దీని గురించి ఇది ఎలా ఫాలో అవ్వాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ కోర్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కోర్సులో మీకు ఇంటర్నెట్లో దొరకని చాలా విషయాలను ఇందులో డిస్కస్ చేశాము. సో ఐ విల్ సీ యూ ఇన్ ద కోర్స్. ఈ వీడియో ఇక్కడ వరకే అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.